హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం బైక్ అంబులెన్స్ దాదా అని ఎవరిని పిలుస్తారు, ఇంకా రణ్వీర్ అలహాబాదియా కాంట్రవర్సీ ఏంటి, ఇంకా రాకేష్ శర్మ బ్రతికే ఉన్నారా, ప్రపంచంలోనే రేర్ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇంకా ప్రజెంట్ కొత్తగా డిస్కవర్ చేసిన వరల్డ్స్ స్మాలెస్ట్ రెప్టైల్ గురించి, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ కి ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు డైలీ పుషప్స్ చేస్తారా? చాలా మంది డైలీ పుషప్స్ చేస్తూ ఉంటారు, కానీ మీరు నాన్ స్టాప్ గా ఎన్ని పుషప్స్ చేయగలుగుతారు? కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ప్రపంచంలోనే మోస్ట్ నాన్ స్టాప్ పుషప్స్ చేసిన వ్యక్తిగా మినోరు యోషిదా 1980లోనే 10,507 పుషప్స్ ని ఒక్కసారిగా అంటే ఆపకుండా చేశాడు ఆయన. సో ఈ రికార్డ్ ని 40 years అవుతున్నా గానీ ఇంకా ఎవ్వరు బ్రేక్ చేయలేకపోతున్నారు. ఈ ఫ్యాక్ట్ మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే ఇప్పుడే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు నాన్ స్టాప్ గా ఎన్ని పుషప్స్ చేయగలుగుతారో అది కూడా కింద మెన్షన్ చేయండి. ప్రపంచంలోనే ఎక్కువ మంది హెయిర్ ఫాల్ ని ఫేస్ చేస్తున్నారు. సో ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఇండియాలో అరౌండ్ 70% ఆఫ్ ది పీపుల్ దీని వల్ల ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. హెవీ డాండ్రఫ్ ఉండడం, ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి రీజన్స్ ఏంటంటే, మన హెడ్ పైన ఆయిల్స్ ని ప్రొడ్యూస్ చేసే ఈస్ట్ మెలాసీజియా అనేది ఎక్కువగా డెడ్ సెల్స్ ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. దాని వల్లే అది ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ అనేది కూడా వస్తుంది. సో దీనికి 5 ఫ్యాక్టర్స్ అనేవి మెయిన్ గా ఉంటాయి. ఫస్ట్ వన్, జీన్స్. మీ జీన్స్ ని బట్టి కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్, స్ట్రెస్. మీరు ఎక్కువగా స్ట్రెస్ ఇవన్నీ మీరు ఫీల్ అవుతుంటే అది కూడా ఒక రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డాండ్రఫ్. సో డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా గానీ మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంది. నెక్స్ట్ మీరు తీసుకునే డైట్. సో మనం మంచి డైట్ తీసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏజింగ్. అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉండొచ్చు. సో దీనికి ఒక నేచురల్ రెమెడీ ఏంటంటే, మీరు అలోవెరా జెల్ ని ఒక 30 minutes మీరు మసాజ్ లాగా చేసుకొని స్కాల్ప్ కి తర్వాత మీరు వాష్ చేసుకుంటే మీ హెయిర్ అనేది స్ట్రాంగ్ గా అరౌండ్ 80% లాస్ అవ్వకుండా ఉంటుంది. కానీ మీరు దీనికి ఎప్పుడు ఆర్టిఫిషియల్ కలర్ డై, ఇంకా జెల్, హెయిర్ డ్రైయర్స్ ఇవన్నీ మీరు యూజ్ చేయొద్దు. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ యూజ్ చేయండి. ఎందుకంటే దాని వల్లే మీ హెయిర్ రూట్స్ గానీ ఇంకా పర్మనెంట్ గా హెయిర్ లాస్ రావడానికి ప్రాబ్లమ్ గా మారచ్చు. ఇంకా మీరు డైట్ గానీ ఐరన్, ప్రోటీన్, నట్స్, బీన్స్ ఇలా బాగా హై ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ని మీరు తీసుకోండి. అప్పుడు మీ హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ ఇండియన్ మ్యాన్ ఇన్ స్పేస్ అయిన రాకేష్ శర్మ ఇంకా బ్రతికే ఉన్నారా? రీసెంట్ గా తెలిసింది ఏంటంటే రాకేష్ శర్మ ఇంకా బ్రతికే ఉన్నారు. ఎస్, ఆయన తమిళనాడులోని కూనూరులో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇంకా మిలిటరీలో కమాండర్ కూడా. సో ఇంకా మీకు ఇన్డెప్త్ గా రాకేష్ శర్మ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో దాని గురించి ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చాలా మంది ఆయన ఉన్నారో లేదో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, కానీ ఖచ్చితంగా రాకేష్ శర్మ అయితే ఇంకా బ్రతికే ఉన్నారు. రణ్వీర్ అలహాబాదియా కాంట్రవర్సీ ఏంటి? ఇతను చాలా ఫేమస్ యూట్యూబర్. బీర్ బైసెప్స్ అనే నేమ్తో చాలా చాలా ఫేమస్ అయ్యాడు. అరౌండ్ 1 crore ఫాలోవర్స్ దాకా తనకి ఉన్నారు. స్టార్టింగ్ లో ఇతను ఫిట్నెస్ గ్రూమింగ్ మీద ఎక్కువగా వీడియోస్ చేసేవాడు. ఇప్పుడు ప్రజెంట్ రణ్వీర్ షో అని చెప్పి చాలా పాడ్కాస్ట్, అంటే సెలబ్రిటీస్ కావచ్చు, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, ఇంకా స్పిరిచువాలిటీ ఇలాంటి వాటి గురించి పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటాడు. అందుకు చాలా మంచి ఫాలోయింగ్ వచ్చింది. అంతేకాకుండా అతను మాంక్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీకి ఒక కో-ఫౌండర్ గా ఉన్నాడు. ఈ విధంగా అతను తన పర్సనల్ బ్రాండింగ్ ని చాలా బాగా డెవలప్ చేసుకున్నాడు. ప్రెసెంట్ రణ్వీర్ మీద ఆయన మాట్లాడిన కొన్ని వల్గర్ మాటల వల్ల కొన్ని పెద్ద కాంట్రవర్సీసే జరుగుతూ ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరిగిందంటే, సమయ్ రైనా ఇతను ఒక స్టాండప్ కమెడియన్, యూట్యూబర్. ఇంకా ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ లో జన్మించాడు. ఇంకా జూన్ 2024లో సమయ్ రైనా ఇండియాస్ గాట్ లాటెంట్ అనే ఒక రియాలిటీ షోని స్టార్ట్ చేశాడు. అక్కడ హిడెన్ టాలెంట్స్, ఇలా డార్క్ కామెడీ ఇలాంటివన్నీ ఆ షోలో చేస్తూ ఉంటాడు. సో రీసెంట్ గా రణ్వీర్ ని కూడా ఆ షోకి ఒక గెస్ట్ లాగా పిలిచాడు. సో అక్కడ బీర్ బైసెప్స్ పేరుతో చాలా ఫేమస్ అయిన రణ్వీర్ ఆ ఇండియాస్ గాట్ లాటెంట్ అనే యూట్యూబ్ షోలో ఒక కంటెస్టెంట్ పైన కొన్ని వల్గర్ క్వశ్చన్స్ అనేవి వేశాడు. సో ఆ క్వశ్చన్స్ నేనైతే నోట్ తో చెప్పలేను, ఒకసారి మీరే ఆ క్లిప్ ని చూడండి. I have another question. Yes. Would you rather watch your parents have sex every day for the rest of your life? Whoa!
Or would you join in once and stop it forever? సో ఆ కామెంట్స్ పైన చాలా మంది చాలా కోపంగా ఉన్నారు. ఇంకా సమయ్ రైనా, ఆశిష్ చంచలాని, అపూర్వ ముఖీజా వంటి వ్యక్తుల పైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గౌహతి పోలీసులతో కలిసి ఈ వల్గర్ కామెంట్స్ చేసినందుకు ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. దీని గురించి రణ్వీర్ తన సోషల్ మీడియాలో కూడా సారీ అని చెప్పాడు. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. ఏదైనా మనం ఒక లిమిట్ లో ఉన్నంత వరకే మనం ఉండాలి. లిమిట్ క్రాస్ అయితే ఎప్పుడైనా కానీ అది మనకి ప్రాబ్లం. సో ఒక్క బ్యాడ్ మార్క్ చాలు మన లైఫ్ లో చాలా చాలా బ్యాడ్ గా ఎఫెక్ట్ అవడానికి. అందుకే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆలోచించి మనం మాట్లాడాలి. ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. డాక్టర్ పంజిత్ బసుముద్రి అస్సాంలోని కోగ్రాజహార్ కి చెందిన ప్రఖ్యాత వెటర్నరీ డాక్టర్. ఇతను 14 ఇయర్స్ నుంచి వైల్డ్ లైఫ్ లో శిక్షణ పొంది వైల్డ్ లైఫ్ రక్షణకి పనిచేస్తూ ఉన్నారు. ఆయన అరౌండ్ 3000 పైగా అడవి జీవులను చికిత్స చేసి ఇంకా 250 వేరియంట్స్ కి పైగా జంతువులకు సేవలు అందించాడు. ఇంకా 26 ఆర్ఫండ్ లైనో కాఫ్స్ కి హెల్ప్ చేశాడు. ఇంకా ముఖ్యంగా 26 గ్రేట్ 1 హార్న్ రైనో పిల్లలను ఆయన పోషించి అడవిలోకి తిరిగి పంపించారు. అందుకు హానర్ గా ఆయనకు యానిమల్ వెల్ఫేర్ అవార్డు అందింది. ఆయన ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ లోని పక్కే టైగర్ రిజర్వ్ లోని బేర్ రీహాబిలిటేషన్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. అక్కడ 60 బేర్ కల్స్ ను తిరిగి అడవిలో పంపారు. 2024 లో ఆయన యానిమల్ వెల్ఫేర్ ఫీల్డ్ వెటర్నరీ అవార్డును గెలిచారు. కరీముల్ హేక్ ఇతను వెస్ట్ బెంగాల్లోని ఒక టీ గార్డెన్స్ లో పనిచేసే ఒక వ్యక్తి. ఇతన్ని బైక్ అంబులెన్స్ దాదా అని పిలుస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇతన్ని బైక్ అంబులెన్స్ దాదా అంటారు? వాళ్ళ అమ్మకి బాగలేనప్పుడు టైంకి అంబులెన్స్ రాకపోవడం కారణంగా వాళ్ళమ్మ చనిపోయింది. సో అందుకోసం ఇతను ఈ విధంగా టైంకి అంబులెన్స్ రాకుండా మా అమ్మ చనిపోయినట్టు ఇంకా వేరే ఒకరు చనిపోకూడదు అనే మంచి ఉద్దేశంతో ఇతను అరౌండ్ 7000+ లైఫ్స్ ని తన బైక్ నే ఒక అంబులెన్స్ లాగా తయారు చేసుకొని చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకంటే అతను చాలా మంది విలేజెస్ కి సపోర్టివ్ గా ఇలా అరౌండ్ 7000+ పీపుల్ కి ఆయన హెల్ప్ చేయడం వల్ల పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చారు. స్లీపింగ్ ఎంత అవసరం అంటే మనం ఎప్పుడైతే 8 అవర్స్ కంటే తక్కువ మనం నిద్రపోతామో మనకి తెలియకుండానే మన బాడీలో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలా చాలా లాస్ అవుతూ ఉంటాం. సో ఇన్సఫిషియెంట్ స్లీప్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ వెయిట్ గెయిన్. సో హెవీగా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాం. నెక్స్ట్ మన బ్రెయిన్ లో ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మన మజిల్ రికవరీ కూడా సరిగ్గా అవ్వదు. అందుకే బాడీ బిల్డింగ్ వాళ్ళు ఖచ్చితంగా మంచి స్లీప్ అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇంకా మన మెంటల్ హెల్త్ కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండొచ్చు. ఇంకా ఎక్కువగా డిసీజెస్ రావడానికి కూడా ఒక ఛాన్స్ అవుతుంది. సో అందుకే ఖచ్చితంగా మీరు ఈ స్లీపింగ్ అనేది 8 గంటల కంటే ఎక్కువగానే మీరు నిద్రపోండి. ఓకే, సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఏంటంటే 10, 6, 4, 3, 2, 1 అంటే ప్రతిరోజు ఖచ్చితంగా 10 మినిట్స్ మీరు సన్లైట్ లో ఉండండి. నెక్స్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ టైం అనేది 9 PM అనుకోండి. సో ఈ 9 PM కి 6 అవర్స్ ముందు అంటే 3 PM. సో 3 PM లోపే మీరు కాఫీ గానీ ఏదైనా మీరు తాగండి. సో ఈ 3 PM నుంచి 9 PM వరకు అంటే 6 అవర్స్ టైంలో మీరు కాఫీ అనేది మీరు తాగొద్దు. నెక్స్ట్ 4 అంటే మీరు బెడ్ టైం కి అంటే 9 PM కి 4 అవర్స్ ముందు అంటే సో 5 PM కి అలాగా మీరు వీలైతే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. నెక్స్ట్ బెడ్ టైం కి 3 అవర్స్ ముందు అంటే 6 PM. సో ఈ 6 PM లోపే మీరు ఫుడ్ అనేది మీరు కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ మనకి 2 అంటే మీరు ఏ వర్క్ చేస్తున్నా గానీ మీ బెడ్ టైం కి ఒక 2 అవర్స్ ముందే దాన్ని కంప్లీట్ చేసుకోండి. అంటే 7 PM. ఇక్కడ మనం బెడ్ టైం 9 PM అనుకున్నాం కాబట్టి 7 PM లోపే మీరు వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లూ లైట్ స్క్రీన్ కి మీరు 1 అవర్ దూరంగా ఉండాలి. అంటే 8 PM. సో 8 PM కి అలాగా ఎగ్జాక్ట్ గా మీరు నిద్రపోయే టైంకి ఒక 1 అవర్ ముందు నుంచి మీరు ఈ బ్లూ స్క్రీన్ అనేది మీరు చూడకూడదు. సో కావాలంటే మీరు బుక్ చదువుకోండి 1 or 2 పేజెస్. సో అది ఒక గుడ్ హ్యాబిట్. ప్రపంచంలోనే అతి చిన్న రెప్టైల్, వరల్డ్స్ స్మాలెస్ట్ రెప్టైల్ గా నానో కెమిలియాన్ని రీసెంట్ గా డిస్కవర్ చేశారు. సో ఇది ఒక న్యూ డిస్కవర్ అయింది. సో దీన్ని బ్రూకిషియా లానా అంటూ ఉంటారు. ఇది మడగాస్కర్ లోని వాయువ్య అనే ప్రాంతంలోని అడవుల్లో 2021 లో సైంటిస్ట్ కనిపెట్టారు. సో మేల్ నానో కెమిలియాన్ అరౌండ్
13.5 మిల్లీమీటర్స్ అంటే 0.53 అంగుళాలు పొడవుగా ఉండగా ఫీమేల్ కెమిలియన్ అయితే సుమారు 29 మిల్లీమీటర్స్ 1.1 అంగుళాలు పొడవు ఉంటుంది. ఇది అడవిలోని నేలపై నివసిస్తాయి మరియు చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. అయితే మడగాస్కర్ లోని అడవులు నాశనం కారణంగా ఈ జాతి కెమిలియాన్లు ప్రమాదంలో ఉన్నాయని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. మన బాడీలో ఇంపార్టెంట్ పార్ట్స్ కి బెస్ట్ ఫుడ్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ మన హార్ట్ కి టొమాటోస్, పొటాటోస్ అనేవి చాలా మంచిది. మన లంగ్స్ కి బ్రోకలీ, స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ మంచివి. మన మజిల్స్ కి బనానాస్, ఫిష్, రెడ్ మీట్, ఎగ్స్ ఇవన్నీ చాలా మంచిది. ఇంకా బ్రెయిన్ కి వాల్నట్స్ చాలా మంచిది. ఐస్ కి ఎగ్స్, క్యారెట్. ఇంకా మన బోన్స్ కి ఆరెంజెస్, మిల్క్. ఇంకా మన హెయిర్ కి అయితే బీన్స్, గ్రీన్ వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా చాలా మంచివి. ఇంకా లాస్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్స్ ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఓకే, సో లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోనే రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏంటంటే RH నల్. దీన్నే గోల్డెన్ బ్లడ్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే లెస్ దాన్ 50 పీపుల్ కే ఉంది. ఇది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.